హాయ్ అండి. ఈరోజు అయితే మనము 73rd అమెండ్మెంట్ యాక్ట్ పార్ట్ 4 వీడియో అయితే చూస్తున్నాము. ఆల్రెడీ నేను 3 టైర్ సిస్టమ్ కోసం చెప్పాను. 73rd అమెండ్మెంట్ యాక్ట్ యొక్క సేలియంట్ ఫీచర్స్ అయితే చూస్తున్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సేలియంట్ ఫీచర్ ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అన్నవి కండక్ట్ చేయాలి. అంటే పంచాయతీలో మనం ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ ఎలక్షన్స్ని మనం కండక్ట్ చేయాలి అని చెప్పి అన్నారనమాట. సో పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక గ్రామంకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా ఓటు వేసి వాళ్ళు పంచాయత్ మెంబర్స్ని వాళ్ళే ఎలక్ట్ చేసుకుంటారు. అయితే గ్రామ పంచాయత్స్ అంటే గ్రామ పంచాయతీలో మెంబర్స్ ఎవరైతే ఎలక్ట్ అయి ఉన్నారో వాళ్ళు వచ్చేసి పంచాయత్ సమితిస్లో మెంబర్స్ని, అలానే జిల్లా పరిషత్లో మెంబర్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. అంటే దీని అర్థం ఏంటంటే గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అనేవి డైరెక్ట్ ఎలక్షన్స్, పంచాయత్ సమితిస్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అనేవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.